హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లవనీ క్రియేషన్స్. మార్చి వచ్చేసింది కదా. మార్చి రాగానే ఎండలు చాలా ఎక్కువైపోతుంది. చాలా అంటే చాలా వేడిగా ఉంది కదా. ఇంత ఎండల్లో మన ఇంటికి ఎవరైనా సడన్గా వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇలా చల్లగా కూల్ డ్రింక్స్ ఇచ్చారనుకోండి, అది తాగేసి వాళ్ళు నిజంగా మనసుకు ఎంత హాయిగా ఉందో అనుకుంటారండి. అలా మన ఇంటికి వచ్చిన వాళ్ళని అంత కూల్ చేయాలంటే మరి అది కూడా ఇలా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేశారనుకోండి, ఎలా చేశారా అని అడగాలి. అంత బాగుంటుంది వాటర్ మిలన్ జ్యూస్. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా. ఇది వచ్చేసి గోండు కటోరా. చూడడానికి ఎలా ఉంటుందంటే మనకి గమ్ములాగా ఉంటుందన్నమాట. చూడండి ఇలా ఉంటుంది. మామూలుగా కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుందండి. సమ్మర్కి ఇది చాలా చాలా మంచిది. బాడీ వేడిని బాగా తగ్గిస్తుంది. ముఖ్యంగా డిహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది అనమాట. ఇది ఒక 5 to 6 hours నానబెడితే ఒక 2-3 పలుకులు వేసుకుంటే చాలండి. ఒక ఇద్దరికైతే సరిపోతుంది అనమాట. ఇలా జెల్ లాగా అవుతుంది. చూడడానికి ఎంత బాగుంది కదా, జెల్ లాగా అవుతుంది. ఇలాగా మీరు మధ్యాహ్నం చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకోండి, లేదా మార్నింగ్ జ్యూస్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టేసుకోండి, సరిపోతుంది. అలాగే చియా సీడ్స్ కూడా ఒక 2-3 hours నానబెట్టుకుంటే మంచిది. మిలన్ అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇందులో సీడ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. స్వీట్ కూడా చాలా బాగుంది ఫ్రూట్. అసలు మీ దగ్గర ఇలా జ్యూసర్ ఉంటే జ్యూసర్ తీసుకోండి, లేదా మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్ అయినా తీసుకోండి. నేనైతే జ్యూసర్ తీసేసుకున్నాను. ఫస్ట్ ఇందులోకి అయితే వాటర్ మిలన్ ముక్కలన్నీ వేసేసుకున్నాం. ఇది ఫిల్టర్ కూడా అయ్యి వస్తుందండి. చాలా బాగుంది జ్యూసర్ అయితే. ఇంతకుముందు మిక్సీ చూపించాను కదా, నేను ప్రెస్టీజ్ తీసుకున్నాను. జ్యూసర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే ఎంత బాగా వస్తుందండి. అసలు పల్ప్ అనేది లేకోకుండా జ్యూస్ ఎంత బాగా వస్తుంది తెలుసా. చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే. ఫస్ట్ వాటర్ మిలన్ ముక్కలు అయితే మిక్సీకి వేసేసుకుందాము. జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇప్పుడు సర్వ్ చేసుకునేటప్పుడు వచ్చేసి సర్వింగ్ గ్లాస్ తీసేసుకొని ఫస్ట్ కటోరా వేసేసుకుందాం. గోండు కటోరా 2 spoons వేసుకుంటే సరిపోతుంది. అలాగే చియా సీడ్స్ కూడా వేసేసుకుందాము. చియా సీడ్స్ సమ్మర్ అనే కాదండి, ఎప్పుడు తీసుకున్నా కూడా చాలా మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చాలా ఎక్కువగా ఉంటాయి. జ్యూస్ వేసేసుకుందాం. పైన లైట్గా మళ్ళీ సబ్జా గింజలు వేసేసుకుందాం. కొద్దిగా లెమన్ జ్యూస్ అలా పిండుకోండి. అంతే, చాలా సింపుల్గా వాటర్ మిలన్ జ్యూస్. ఎంత బాగుంది కదా. ఇంకా మీకు కావాలంటే ఇందులోకి మింట్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చియా సీడ్స్ ఒకరోజు నానబెట్టేసుకొని 2-3 days వాడుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఫ్రెష్గా ఉంటాయి. ఎంత సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది కదా. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ గోండు కటోరా తర్వాత ఈ చియా సీడ్స్ మీరు సమ్మర్లో ఏ డ్రింక్స్ చేసుకున్నా కూడా వేసేసుకోండి. హెల్త్ వైజ్ చాలా చాలా మంచిది. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, ఫటాఫట్ ఇలా జ్యూస్ చేసేసేయండి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, పాపం వాళ్ళు ఎండలో అటు ఇటు తిరిగి వచ్చేస్తారు కదా. మరి రాగానే మీరు అలా ఫటాఫట్గా ఇలా వాటర్ మిలన్ జ్యూసు, లేదా మీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్తో ఇలా జ్యూస్ చేసి ఇచ్చేసేయండి. హెల్త్కి మంచిది. చల్లగా ఈ సమ్మర్లో నిజంగా ఎంత హాయిగా అనిపిస్తుందంటే మనసుకి చాలా చాలా బాగుంటుంది. మరి నచ్చిందా ఈ సింపుల్గా చేసుకునేటువంటి వాటర్ మిలన్ జ్యూస్? మరి నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ రూపంలో షేర్ చేయండి. మీ ఇంట్లో కూడా ఈ సమ్మర్కి గోండు కటోరాతో ఇలా చల్లగా కూల్ డ్రింక్స్ చేసుకోండి. ఎంత హాయిగా ఉంటుంది. ఎంత సింపుల్గా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. షుగరు, బెల్లము, తేనె ఏమీ వాడకుండా కూడా అచ్చం వాటర్ మిలన్తో ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులోకి మీరు మళ్ళీ చక్కెర, పాలు అన్నీ వేశారనుకోండి, ఆ బెనిఫిట్స్ కొంచెం తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఫ్రూట్స్తో జ్యూస్ ఇలాగే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. హెల్త్కి చాలా. మీరు కూడా ఇలాగే హెల్తీగా ప్రిపేర్ చేసేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, హైప్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.